కానీ సప్తమ స్థానాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి బుధ గ్రహాలు రెండూ కూడా తృతీయ స్థానంలో మేషరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. మీరు ఎంత గొప్పగా మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని అవతలి వారికి కమ్యూనికేట్ చేయగలిగితే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. చిన్నపాటి ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి అని చెప్పాలి. సోదరుల యొక్క సహాయం అందుతుంది. కానీ తృతీయ స్థానంలో మీకు అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా నానుకున్నటువంటి వాళ్ళే మీ మాటల కారణం చేత ఆవేశపూరితమైనటువంటి అనాలోచిత పూరితమైనటువంటి మాటల కారణం చేత కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అంటే భాగ్య స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించడం ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి యోగకారకం. ఇంటి వాతావరణం ఇప్పటిదాకా చాలా గంభీరంగా ఉన్నప్పటికీ శుక్రుడి యొక్క కారణం చేత చాలా విలాసవంతంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని కనుక మనం చూసినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 3:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పాలి. పిత్రార్జితం అంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ఆటంకాలు ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణాలు చక్కగా చేస్తూ ఉంటారు. అన్నింటికంటే ప్రధానంగా గురువుల దీవెనలు కూడా బాగా లభిస్తూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనిలో దైవబలం బాగా తోడవుతుంది. క్లిష్టమైనటువంటి సమస్యలు సులభంగా పరిష్కరించబడుతూ ఉంటాయి అని చెప్పాలి. 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉద్యోగ ధర్మంపై దృష్టి పెట్టాలి. మనం ఏ పని చేస్తున్నాము, మనం చేస్తున్నటువంటి పని ఎంతవరకు కరెక్ట్, ఇంకా ఏమైనా మనము చేయాలా మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండాలి.